ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నిట్టెల ఫణి భాస్కర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం కాబోతుంది. మాఘమాసం ప్రాముఖ్యత ఏంటి? మాఘమాసంలో ఏ దేవతని ఆరాధిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటారు? ఇది చాలా మంచిది. ఎందుకంటే మాసం యొక్క ప్రాధాన్యత గనక మనం తెలుసుకుంటే ఆ మాసంలో ఆచరించబట్టు నియమాలు ఇవన్నీ కూడా మనం తెలుస్తూ ఉంటాయి. మాఘం అనేటువంటి పేరు ఎలా వచ్చింది? మనం చాంద్రమానాన్ని ఫాలో అవుతాం. పౌర్ణానికి ఏ నక్షత్రం ఉంటే ఆ మాసం పేరది. చిత్తా నక్షత్రం పౌర్ణానికి ఉంటే చైత్రం, మఖా నక్షత్రం పౌర్ణానికి ఉంటే అది మాఘం. మఖ అనేటువంటిది అధిదేవతలు ఎవరు ఆ నక్షత్రానికంటే పితృదేవతలు. జాతకంలో పితృదేవతలకి కారకత్వాన్ని వహించేటువంటి గ్రహం సూర్యుడు. అందువల్ల మాఘమాసంలో ప్రధానంగా ఆరాధన చేసేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే సూర్యనారాయణుడు. అందులోనూ ఆయన జన్మించినటువంటి జన్మతిథి కూడా మాఘమాసంలోనే. మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున, దాన్నే మనం రథసప్తమిగా చేసుకుంటున్నాం. ఆ సప్తమి రోజున ఆయన పుట్టారు విశాఖ నక్షత్రంలో. కాబట్టి ఆ రథసప్తమి రోజున సూర్యుడిని గనక ఆరాధన చేస్తే, అందులోనూ మాఘమాసంలో 4 ఆదివారాలు లేదా 5 ఆదివారాలు వచ్చిన ఆదివారాల గనక సూర్య భగవానుని యొక్క ఆరాధన చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. అందులోనూ మీరు చూడండి, రాముడంతటి వాడు రావణాసురుణ్ణి కొట్టలేకపోతూ ఉంటాడు, చాలా చింతిస్తూ ఉంటాడు. అప్పుడు చెప్తాడు అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనకి ఈ స్తోత్రం చెప్తారు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. చాలా సనాతనమైనటువంటిది స్తోత్రం ఒకటి ఉందయ్యా, దాన్ని నువ్వు విని చదివి అప్పుడు 3 సార్లు ఆచమానం చేసి వెళ్ళు, ఖచ్చితంగా రావణాసురుణ్ణి కొడతావంటాడు. అదే ఆదిత్య హృదయం కదా. అందులో ఎన్ని ఆదిత్యుల యొక్క వర్ణన ఉంటుందో. ఉదాహరణకి మొన్న భోగి పండగ చేసుకున్నాం. ఎందుకు భోగి అన్న పేరు వచ్చింది? 12 ఆదిత్యులు, ప్రతి నెలలో ఒక్కొక్క సూర్యుడి పేరు ఒక్కొక్కటిగా ఉంటుంది. ఈ మాసంలో అంటే ఈ భోగి పళ్ళు పోసేటువంటి మాసంలో భగుడు అనేటువంటి సూర్యుడు, ఆయన పేరది. పుబ్బా నక్షత్రానికి అధిదేవత భగుడు అనేటువంటి సూర్యుడు, ఆయన పేరు మీదనే ఆ సంక్రమణ అవుతూ ఉంటే భోగి పండగ వచ్చింది. ఇలా సూర్యుడి యొక్క ప్రాధాన్యత చాలా గొప్ప. ఇంకా మనం డీప్గా వెళితే మన యుగ ప్రమాణం అంతా కూడా సూర్యుడి నుండే వచ్చింది. ఉదాహరణకి సూర్యుడి యొక్క వ్యాసం అంటే ఇప్పుడు నెట్లో మీరు కొట్టండి, మైల్స్లో కొట్టండి, వాట్ ఈజ్ ద డయామీటర్ ఆర్ వాట్ ఈజ్ ద ఫుల్ రేడియస్ ఆఫ్ సన్ అని నొక్కి మైల్స్ నొక్కితే అప్పుడు మీకు వస్తుంది 8,64,000 మైళ్ళు అని వస్తుంది. అంటే ఈ 8,64,000 మైళ్ళలో సగం ఎంత? 4,32,000 మైళ్ళు. కలియుగ ప్రమాణం ఎంత? 4,32,000 సంవత్సరాలు. దీన్ని డబల్ చేస్తే ద్వాపర యుగం, దానికి 432 కలిపితే దీనిపైనున్న యుగం. మరి యుగ ప్రమాణం అంతా ఎవరి నుండి వచ్చింది? సూర్యుడి నుండే వచ్చింది. అంత సైన్సు సూర్యుడి వెనకాల దాగి ఉంది. అటువంటి ప్రత్యక్ష నారాయణుడిని మనం మాఘమాసంలో పూజించాలి. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీత్యాదిత్యు సవిత్రవర్క భాస్కరేభ్యో నమః అని 12 ఆదిత్యుల పేరు మీద నమస్కారం చేసుకోవాలి. సరే, మాఘమాసంలో సూర్యుడి గురించి మనం పక్కన పెడితే, మాఘ పాడ్యమి మొదలు మాఘ నవమి వరకు గుప్త నవరాత్రుల్లో శ్యామలా నవరాత్రులు అని వస్తాయి. మనకి చైత్రమాసం వసంత నవరాత్రులు, అప్పుడు అమ్మవారిని ఆరాధన చేస్తాం. అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, అమ్మవారిని ఆరాధన చేస్తాం. అలాగే దశమి, విజయదశమి వచ్చేటువంటి ఆశ్వీజ మాసంలో 9 రోజులు అమ్మవారి ఆరాధన. అలాగే ఈ మాఘమాసంలో 9 రోజులు శ్యామలాదేవిని ఆరాధన చేస్తాం. శ్యామలాదేవి రాజ్యశ్యామల, రాజమాతంగి అని పిలుస్తూ ఉంటారు. ఆవిడ అమ్మవారి యొక్క అనుచర గణంలో మంత్రిని అన్నారు, అంటే ఆవిడ మంత్రి. అలాగే వారాహి అమ్మవారు దండనాయక. ఈ చిదగ్నికుండంలోంచి ఉద్భవించేటప్పుడు ఈ 3 దేవతలే ఉద్భవించారు. ప్రధానంగా లలితాదేవి, ఆమె పక్కన శ్యామలాదేవి, ఆమె పక్కన వారాహి అమ్మవారు. శ్యామలాదేవి ఉదాహరణకి మనం కాళిదాస్ సినిమా చూస్తాం, అందులో పాడుతూ ఉంటాడు ఆయన, మాణిక్య వీణ ముపలాలయంతి. మన ఎవరిని కీర్తిస్తూ పాడతాడు? శ్యామలాదేవిని. ఆమె చేతిలో మాణిక్య వీణ ముపలాలయ, ఆమె చేతిలో వీణ ఉంటుంది, ఇంకో చేతిలో చిలక ఉంటుంది అమ్మవారు. చదువు రావాలన్నా,
లేదా కళలు రావాలి అన్నా, లేదా మనకి గుర్తింపు రావాలి అన్నా, మనకి ఆకర్షణ కలగాలి అన్నా, ఒక పదవి చేపట్టాలి అన్నా ఏదైనా అమ్మని అడిగితే ఇస్తుంది. అందుకని ఈ 9 రోజుల్లోనూ శ్యామలా నవరాత్రుల పూర్వేణ రాజ్యశ్యామలామ వారి యొక్క ఆరాధన చేస్తారు. అలాగే మాఘమాసం పౌర్ణమి మహామాఘి అంటారు ఆ రోజుని. ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. మాఘపు అమావాస్య తిథి రోజున పితృదేవతల యొక్క ఆరాధన చేస్తారు. చాలా విశేషమైనటువంటి పుణ్యం. అలాగే ఈ రథసప్తమిలో కొంతమంది నోములు చేసుకుంటారు. నందికేశుడు నోమని, లేకపోతే ఇంకో నోమని, ఈ నోములు పట్టడానికి కూడా ఈ రథసప్తమి రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. అంతేకాకుండా ఉపనయనాది కార్యక్రమాలు, వివాహాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు, అక్షరాభ్యాసం, మరీ ముఖ్యంగా అక్షర స్వీకారం చేయాలి అంటే ఉత్తరాయణంలోనే చేయాలి. వాటన్నిటికీ నాంది మాఘమాసం. మాఘాది పంచమాసంచ అన్నారు. ఇక్కడి నుండే ముహూర్తాలు, అలాగే ఇక్కడి నుండే అన్ని రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు. ఇంత విశేషం ఉన్నది మాఘమాసంలో. కాబట్టి చక్కగా మాఘమాసంలో 9 రోజులు మొదటగా అందులోనే రథసప్తమి కూడా వస్తుంది. సూర్యనారాయణమూర్తికి ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞా సమేత శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామి అంటారు. ఆయన యొక్క కళ్యాణం అది కూడా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. ఇలా సూర్యారాధన, శ్యామలాదేవి ఆరాధన, అలాగే ఈ ముహూర్తాది విషయాలు, అలాగే పితృదేవతారాధనకి ఈ మాసం చాలా ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నది. నిజంగా మాఘమాసం ప్రాముఖ్యతని చాలా చక్కగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ. చూసారు కదా, మాఘమాసంలో ఏం చేయాలి అనే దాని గురించి గురువుగారు చెప్పిన సమాధానం. ఇలా చేసినట్టయితే మనకు సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి గురువుగారు చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.